హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. అందరు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, పొద్దున్నే అయిపోయిందిలేండి. రోజు 6ంటికి వచ్చే సూర్యభగవానుడు ఇవాళ ఏంటో 7 కూడా రాలేదండి. ఇంక చూసి ఇంకా అమ్మయ్య సూర్యుడు కనిపించాడులే అని చెప్పేసి ఇక పూజ అయితే మొదలుపెట్టి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే ఇంటి ముందు రథం ముగ్గేసుకొని చక్కగా ఇంట్లో పాలు కూడా పొంగిచ్చానండి. సూర్యభగవానికి మనం పొంగల్ చేసేటప్పుడు కందిపప్పు కానీ మినపప్పు అదే పెసరపప్పు అవి వేస్తాం కదా, అవి ఏమి వేయకుండా ఒట్టి బియ్యంతోనే వండాలండి. ఎందుకంటే ఆయన తినేటప్పుడు అడ్డుపడతాయని పెద్దలు చెప్తూ ఉంటారనమాట మనకి. నేనైతే ఇక 7 చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెట్టి 7 ఒత్తులేసి అట్లాగే చిక్కుడుకాయతో రథం చేసి సోమవారికి అయితే పూజ చేసుకున్నానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కూడా, ఎందుకంటే ఫస్ట్ సారి నేను తల్లి అయింది కూడా ఈరోజే. అంటే మొట్టమొదటిగా నా పెద్ద కొడుకు పుట్టింది రథసప్తమి రోజేనండి. అందుకే వాడికి ఆ సూర్యభగవాన్ పేరు కూడా కలిసేటట్లు, ఆదిత్య అని కలిసేటట్టు కూడా పేరు పెట్టుకోవడం జరిగిందనమాట. అందుకే ఈ రథసప్తమి ఖచ్చితంగా మిస్ కాకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటాను. అట్లాగే బయట పూజ అంతా సూర్యభగవాన్ దగ్గర పూజ కంప్లీట్ చేసుకుని ఇంట్లో కూడా కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకుని ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా మీ అందరికీ నా పూజా విధానం నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసుకుని రథసప్తమి అయితే ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి.